హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఏయూ జీరో సేవింగ్స్ అకౌంట్ అనేది ఏ విధంగా ఓపెన్ చేయాలో చెప్పబోతున్నాను. ఇది ఒక జీరో అకౌంట్ అనమాట. మీకు ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు. అండ్ ఈ అకౌంట్ ఓపెన్ చేసే ప్రాసెస్లో మీరు ఒక ₹250 కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఒక క్యాంపెయిన్ అనేది రన్ అవుతుంది. సో మీరు ఈ ఏయూ అకౌంట్ జీరో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీకు ఒక ₹250 పేటింగ్ క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ క్యాంపెయిన్ అయితే ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. సో దీని గురించి అయితే పూర్తిగా తెలుసుకోపోయే ముందు మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ప్రతిరోజు కూడా మంచి మంచి మనీ ఎర్నింగ్ అప్లికేషన్స్, ఫ్రీ బ్యాంక్ క్యాష్ లూట్స్, ఇన్స్టెంట్ మనీ ఎర్నింగ్ అప్లికేషన్స్ కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్స్ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాం. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఆలోచించకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపెయిన్ అయితే రన్లో ఉంది. ఈ క్యాంపెయిన్ రన్నింగ్లో ఉన్నప్పుడు మీరు అకౌంట్ను ఓపెన్ చేసుకుంటే మీరు ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. లైక్ ₹250 ఎర్న్ చేసుకోవచ్చు. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో లింక్ పై క్లిక్ చేయండి. సో లింక్ పై క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీ వర్కింగ్ పేటిఎం మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే మీకు పేటిఎం వ్యాలెట్ కేవైసీ అయిపోయిన అకౌంట్ ఏదైతే ఉందో ఆ పేటిఎం మొబైల్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసుకొని సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. సో సబ్మిట్ బటన్ని క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ వర్కింగ్ పేటిఎం నెంబర్ ఏదైతే ఉందో, మీ కేవైసీ అయిపోయిన పేటిఎం వ్యాలెట్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసుకున్న తర్వాత క్యాప్చాని ఎంటర్ చేసుకొని సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. సో సబ్మిట్ బటన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అకౌంట్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. విత్ ఇన్ 5 minutesలో మీరు పేపర్లెస్గా కంప్లీట్ చేయొచ్చు అకౌంట్ ఓపెనింగ్ అనేది. ఇందులో మీకు అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ అంటూ ఏం లేవు, అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ లేవు, ఎందుకంటే ఇది ఒక జీరో సేవింగ్స్ అకౌంట్ అనమాట. అండ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కోసం మీకు ఒక చెక్ బుక్ అలాగే ఒక ఏటీఎం కార్డు కూడా ఫ్రీగా ఇస్తారనమాట. సో వీటిని మీరు మీ యూపీఐ ఫోన్పే కానీ పేటిఎంలో కూడా యాడ్ చేసుకొని యూపీఐ ట్రాన్స్ఫర్లు కూడా చేసుకోవచ్చు. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీ ఆధార్కి లింక్ అప్ అయి ఉన్న మొబైల్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసుకుని ప్రొసీడ్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసుకున్న తర్వాత ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఆధార్ ఓటీపీ అనేది వస్తుంది. దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. సో ఆధార్ ఓటీపీ కాదు, జస్ట్ నార్మల్ మొబైల్ వెరిఫికేషన్ కోసం ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎలో చేస్తే కనుక ఓటీపీ అనేది ఎంటర్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీకు పాన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీ పాన్ కార్డ్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ బటన్ని క్లిక్ చేస్తారు. కన్ఫర్మ్ బటన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఆధార్ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే మీ పాన్ కార్డ్కి ఏదైతే లింక్ అయ్యి ఉందో మీ ఆధార్ కార్డ్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసుకుని ఆధారైజ్ క్లిక్ చేసుకుని గెట్ ఆధార్ ఓటీపీ క్లిక్ చేస్తే కనుక మీ ఆధార్ లింక్ అప్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేస్తే కనుక ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ఫ్యూ మీరు డీటెయిల్స్ అయితే ఉన్నాయి, ఫ్యామిలీ డీటెయిల్స్ కావచ్చు, లైక్ అడ్రస్ డీటెయిల్స్ కావచ్చు. అడ్రస్ డీటెయిల్స్ ఇస్తే కనుక మీకు ఆ అడ్రస్కి మీకు ఒక ఫ్రీ చెక్ బుక్ అండ్ ఏటీఎం కార్డ్ అయితే ఇస్తారనమాట, వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో సింపుల్గా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా సింపుల్గా కంప్లీట్ చేయండి. లైక్ కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసుకున్న తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ ఇవ్వండి. మీ నేమ్ కావచ్చు అండ్ మీ డిఓబి కావచ్చు అండ్ మీ మ్యారిటల్ స్టేటస్, ఈమెయిల్ అడ్రస్, వీటిని సబ్మిట్ చేసుకోండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇచ్చి అక్కడ మీకు నామినీ అనేది యాడ్ చేయమంటుంది. సో సింపుల్గా మీరు ఫాదర్ మదర్ నేమ్ ఇవ్వండి. బట్ నామినీ అయితే మీ ఇష్టం. యాడ్ చేయాలనుకుంటే మీరు ఈ సేవింగ్స్ అకౌంట్ని యూజ్ చేసేటప్పుడు ఏదైనా ప్రమాదవశాత్తు ఏం జరిగినా కూడా ఆ అమౌంట్ కానీ ఆ బెనిఫిట్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి రావాలి అనుకుంటే కనుక మీరు ఐ వాంట్ టు యాడ్ నామినీ అని క్లిక్ చేస్తారు. ప్రజెంట్ ఏం అవసరం లేదు, తర్వాత నేను యాడ్ చేసుకుంటాను మాన్యువల్గా వెళ్ళి అనుకుంటే కనుక ఐ విల్ డూ ఇట్ లాటర్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసుకొని సబ్మిట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తారనమాట. సో సబ్మిట్ డీటెయిల్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇంకా అడ్రస్ అనేది అడుగుతారు. అక్కడ మీకు మీ డెబిట్ కార్డ్ కానీ చెక్ బుక్ కానీ వీటిని వెల్కమ్ కిట్ అనేది వాళ్ళు పంపించాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు అడ్రస్ని అయితే సో ఇవ్వండి, కరెక్ట్గా ఇవ్వండి. మీ అడ్రస్ అనేది మీ ఆధార్ కార్డులో ఉన్నట్టుంటే ఓకే, కీప్ ద సేమ్ క్లిక్ చేస్తారు. లేదు అనుకుంటే నో ఇట్స్ డిఫరెంట్ అని క్లిక్ చేసి మాన్యువల్గా మీ ప్రెజెంట్ అడ్రస్ అయితే ఇస్తారనమాట. సో ఇచ్చిన తర్వాత అప్డేట్ అడ్రస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇంకా మీకు ఆక్యుపేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇది ఒక జీరో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కాబట్టి మీరు ఇందులో అమౌంట్ని మెయింటైన్ చేయాల్సిన పని లేదు. కాబట్టి మీరు ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు. లైక్ ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ ఇవ్వండి, ఎంప్లాయ్ ఇస్తే కనుక మీ కంపెనీ డీటెయిల్స్ అవి అడుగుతుంది. సో అది పక్కన పెడితే కనుక స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఇవ్వండి. స్టూడెంట్ అయితే మాత్రం ఐడి కార్డు అడుగుతుంది. అన్ఎంప్లాయిడ్ ఇచ్చేస్తే సింపుల్గా తేలిపోయింది. అన్ఎంప్లాయిడ్ ఇచ్చేసాను నేనైతే. అన్ఎంప్లాయిడ్ ఇచ్చిన తర్వాత యాన్యువల్ ఇన్కమ్ అనేది అడుగుతుంది. సో మీ యాన్యువల్ ఇన్కమ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సబ్మిట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తారు. సబ్మిట్ డీటెయిల్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకోండి ఒకసారి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా. సో వెరిఫై చేసుకున్న తర్వాత కంటిన్యూ బటన్ని క్లిక్ చేయండి. కంటిన్యూ బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇంకోసారి కన్ఫర్మ్ బటన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, మీ బ్రాంచ్ నేమ్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది ఒక విర్చువల్ మనం పేపర్లెస్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి మీ నియరెస్ట్ బ్రాంచ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడ డిటెక్ట్ చేసి ఆ బ్రాంచ్ని అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే కన్ఫర్మ్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. క్లిక్
చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చెక్ చేయండి, చూస్ అన్ అకౌంట్ టైప్ దట్ సూట్స్ యూ అని ఇక్కడ మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఏయూ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్, యావరేజ్ బ్యాలెన్స్ వచ్చేసి 0 అండ్ కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది అండ్ 25% డిస్కౌంట్ ఆన్ యాన్యువల్ లాకర్ రెంటల్ అన్నారు. అదంతా పక్కన పెడితే కనుక మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఓపెన్ చేస్తున్న అకౌంట్ జీరో సేవింగ్స్ అకౌంటా కాదా అన్నది. సో మీరు ఇక్కడ ఏయూ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ఉంది కదా, సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే చూస్ ద అకౌంట్ క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఫ్యూ మోర్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు డిపాజిట్ అడుగుతుంది. డిపాజిట్ అంత ఇంపార్టెంట్ కాదు. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే స్కిప్ చేయండి. సో స్కిప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు లైక్ మీకు డెబిట్ కార్డ్ అనేది అవసరమా, చెక్ బుక్ అవసరమా, మీరు వాటిని టిక్ చేసుకోండి. జీరో సేవింగ్స్ అకౌంట్ అండ్ జీరో ఛార్జెస్ కాబట్టి, డెలివరీ ఛార్జెస్ కానీ ఇవన్నీ జీరో కాబట్టి మీరు ఒకవేళ డెబిట్ కార్డ్ యూస్ చేసుకోవాలనుకుంటే అది కామన్, ఏ బ్యాంక్ అకౌంట్ యూస్ చేసినా కూడా మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి డెబిట్ కార్డ్కి. సో మీకు ఇది ఇంపార్టెంట్ కాబట్టి మీరు కావాలనుకుంటే కనుక ఇక్కడ టిక్ చేసుకొని మీ డెబిట్ కార్డ్ని అవైల్ చేసుకోవచ్చు, లేదనుకుంటే అన్టిక్ కూడా చేసుకోవచ్చు. అది పక్కన పెడితే మ్యాక్సిమం నేనైతే డెబిట్ కార్డ్ని తీసుకోవడం బెటర్ అని చెప్తాను. రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ అయితే ఇస్తారనమాట. సో దాన్ని టిక్ చేసుకోండి. చెక్ బుక్ని మీకు కావాలనుకుంటే అదైతే ఎలాగో ఫ్రీ కాబట్టి దాన్ని కూడా చెక్ చేసుకోండి. క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తారు. సో కంటిన్యూ బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేయమంటుంది. సో వీడియో కేవైసీ వచ్చేసి ఒక 5 minutesలో కంప్లీట్ అవుతుంది. వీడియో కేవైసీ కోసం మీకు పాన్ కార్డ్ అనేది ఫిజికల్గా పాన్ కార్డు, ఆధార్ కార్డు పక్కన పెట్టుకోండి. అండ్ దాంతోపాటు వైట్ పేపర్ పైన సైన్ చేయడానికి వాళ్ళు అడుగుతారు లైవ్లో. సో వైట్ పేపర్ పైన సైన్ చేయడానికి ఒక పేపర్ అయితే రెడీగా చేసి పెట్టుకోండి. సో వీటిని రెడీ చేసి పెట్టుకొని మీరు ఇనిషియేట్ వీడియో కేవైసీ క్లిక్ చేస్తే కనుక వీడియో కేవైసీ అనేది స్టార్ట్ అవుతుంది. మీ ఒక ఏజెంట్ అనేది ఆన్లైన్లోకి వస్తారు, వచ్చేంత వరకు వెయిట్ చేయండి. సో ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారనమాట. సో ఈ విధంగా మీరు ఏయూ సేవింగ్స్ అకౌంట్లో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటి అంటే మనకి 250 రూపీస్ క్యాంపెయిన్ రన్ అవుతుంది కాబట్టి 250 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు ఫ్రీగా ఏటీఎం కార్డ్ అండ్ చెక్ బుక్ కూడా ఫ్రీగా ఇస్తారనమాట. పేపర్లెస్ అకౌంట్ ఓపెనింగ్ 5 to 10 minutesలో కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలి. అండ్ మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీ అమౌంట్ని కానీ మీ బ్యాంక్ అకౌంట్ వీటిని ట్రాక్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు ఫోన్పేలో ఈ అకౌంట్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఏయూ 0001 అనే అకౌంట్ అయితే ప్లేస్టోర్లో ఉంటుంది అప్లికేషన్. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీ లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అవుతారు. ఇక్కడ మీకు అమౌంట్ అనేది చూపిస్తుంది, ఎంత ఉన్నదో ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏటీఎం కార్డ్ని యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే డౌన్కి స్క్రాల్ చేసుకొని మీరు ఇక్కడ డెబిట్ కార్డ్ క్లిక్ చేయండి. డెబిట్ కార్డ్ క్లిక్ చేసుకున్న తర్వాత కంప్లీట్ నౌ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని మీరు క్లిక్ చేయండి. కంప్లీట్ నౌ అని క్లిక్ చేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్స్ అయితే అంత క్లారిటీగా లేవు మన దగ్గర. ప్రజెంట్ అయితే వీడియో చేయడానికి స్క్రీన్ షాట్స్ దొరకలేదు. సో నేను కొద్దిగా క్లారిటీ లెస్ స్క్రీన్ షాట్స్ని అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఏం చేస్తారంటే డోంట్ హ్యావ్ ఏ డెబిట్ కార్డ్ పిన్ అని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఒక పిన్ అనేది జనరేట్ చేసుకోమంటుంది. దానికోసం మీరు ఒక 16 digits డెబిట్ కార్డ్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయండి. మీ ఏటీఎం పిన్ని మీరు అక్కడ ఎంటర్ చేయాలి కాబట్టి సింపుల్గా కింద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ మీరు అక్కడ ఎంటర్ చేయండి. 6 digits డెబిట్ కార్డ్ నెంబరు అండ్ ఎక్స్పైరీ డేటు, ఒక ఏటీఎం పిన్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని సెట్ ఏటీఎం పిన్ కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకుంటే కనుక మీకు ఏటీఎం పిన్ కూడా జనరేట్ అయిపోతుంది. మీరు హ్యాపీగా వచ్చిన డెబిట్ కార్డ్ని యూజ్ చేసుకుని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు అండ్ బయట విత్డ్రాల్స్ కూడా చేసుకోవచ్చు, మనీ విత్డ్రాల్స్ అనేవి. సో ఈ విధంగా ఈ క్యాంపెయిన్ ద్వారా మీరు ఒక జీరో సేవింగ్స్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు 250 రూపీస్ పేటిఎం క్యాష్ బ్యాక్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. 250 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోండి అండ్ ఫ్రీగా బ్యాంక్ అకౌంట్ను కూడా ఓపెన్ చేసుకోండి. అండ్ ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మరియు మంచి లూట్ అప్డేట్స్ కోసం మన ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టెంట్ మనీ ఎర్నింగ్ అప్లికేషన్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.